జిల్లాలోని గర్వాల్ శ్రీనగర్ ప్రాంతంలో అలకనంద నది ఒడ్డున ప్రాచీన కాలం నాటి దారీదేవి ఆలయం ఉంది. అలకనంద నది ప్రవాహాన్ని ఈ దేవత నియంత్రిస్తుందని ఈ ప్రాంతవాసుల నమ్మకం. దీనికి కూడా నిదర్శనాలు ఉన్నాయి. దారీదేవి ఆశీస్సులతోనే అలకనంద ప్రశాంతంగా ప్రవహిస్తూ భక్తులకు ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ ఆలయం గురించి మహాభారతంలోనూ ప్రస్తావించారు. సిద్ధపీఠం పేరుతో భాగవతంలోనూ పేర్కొన్నారు. 108 శక్తిపీఠాల్లో దారీదేవి ఆలయం కూడా ఒకటని దేవి భాగవతంలో తెలిపారు. ఆదిశక్తి ఉగ్ర అంశం మహాకాళి అవతారమే దారీదేవి. భక్తితో కొలిచిన వారిని అనుగ్రహించే దేవత. ధిక్కరించిన వారికి అంతే కీడు జరుగుతుంది. క్రీస్తు శతాబ్దం 1982లో కేదారీనాథ్ ప్రాంతాన్ని ఓ ముస్లిం రాజు పడగొట్టి మసీదు నిర్ణయించాలని ప్రయత్నించాడు. ఆ రాజు చేసిన అపచారంతో కొండచర్యలు విరిగిపడి కేదార్నాథ్ ప్రాంతం నేలమట్టమైపోయింది. ఆ ప్రకృతి విపత్తు వేలాది మందిని బలి తీసుకుంది. దేవి మహత్యాన్ని ప్రత్యక్షంగా చూసిన ఆ ఇస్లాం రాజు తన ప్రయత్నాన్ని విరమించుకుని తోకముర్చాడు. అప్పటి నుంచి ఈ ఆలయం జోలికి ఎవరైనా వెళితే దారీదేవి ఆగ్రహం చవిచూడక తప్పదనే బలమైన విశ్వాసం ఈ ప్రాంతంలో స్థిరపడింది. 2013 మే నెలలో వచ్చిన ఉత్తరాఖండ్ వరదలకు కూడా ఈ దేవి ఆలయాన్ని తొలగించడమే ప్రధాన కారణం. శ్రీనగర్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించి సమీపంలోని కొండపై ప్రతిష్ఠించింది. ఆ మరుసటి రోజే ఊహించని కుంభవృష్టి కురిసి అలకనంద మహోగ్ర రూపం దాల్చి విలయ తాండవం చేయడంతో సుమారు 10,000 మంది ప్రాణాలు కోల్పోయారు. గర్వాల్ ప్రాంతంలో అలకనంద నది ఒడ్డున ఈ దారీదేవి ఆలయం ఉంది. గర్భగుడిలో అమ్మవారి సగభాగం మాత్రమే ఉంటుంది. మిగతా భాగం కాళీమఠ్లో ఉంటుంది. ఈ క్షేత్రంలో దేవి రూపం మారుతుంది. ఉదయం పూట బాలికగాను, మధ్యాహ్నం నుండి వయస్కురాలిగాను, సాయంత్రం వృద్ధ స్త్రీ రూపంలోకి మారుతూ ఉంటుంది. కాళీమఠ్లో నిజానికి అమ్మవారి మిగతా శరీర భాగం ఉండదు. ఆ స్థానంలో ఒక స్త్రీ యంత్రాన్ని పూజిస్తారు. ఆదిశంకరాచార్యులు స్థాపించిన ఈ స్త్రీ యంత్రం అమ్మవారి యోనికి ప్రతిరూపంగా భావిస్తారు. ఈ పీఠానికి ఉత్తర దిశలో కేదార్నాథ్ జ్యోతిర్లింగం ఉంది. ఈ ఉత్తర దిక్కుకు అధిపతి బుద్ధుడు అహింసను ప్రబోధిస్తాడు. ఫలితంగా ఉత్తర దిక్కు నుంచి వచ్చే శాంతి ప్రభావం వల్ల ఆగ్నేయ దిశలో ఉండే కాళీమాత శాంతిస్తుంది. ఈ దిశ యుద్ధానికి, ఆగ్రహానికి, ఆందోళనకి కారకుడైన కుజుడికి చెందినదని జ్యోతిష్య శాస్త్రం ఉద్ఘాటిస్తుంది. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.